అరే గిదేంది భయ్యా ఎలక్షన్ల రంగనే ఢిల్లీకి వెళ్ళి ఆ పార్టీ లీడర్లు వస్తారు ఈ పార్టీ లీడర్లు వస్తారు మీకు అది చేస్తాం ఇది చేస్తామని స్పీచ్లు దంచిపోతారు ఏం వాళ్ళకి రాకుంటే ఓట్లు వేయమా మరి మనోళ్ళు ఎందుకు ఇంకో కాడికి పోయి ప్రచారం చేయరు మాట్లాడరాదా పతారా లేదా చ బీఆర్ఎస్ మళ్ళా గెలిస్తేనా 4-5 రాష్ట్రాలల్లో కేసీఆర్ సార్ ప్రచారం జోరుండబ్బా అని అనుకుంటుర్రట గసంటోళ్ళ కోసానికే గీ వార్త రాహుల్ గాంధీ ఫ్యామిలీ మెంబర్స్ ఐ వాంటెడ్ టు సీ యూ ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ యూ രാഹുൽ ഗാന്ധിയുടെ കുടുംബാംഗങ്ങളാണ് അതുകൊണ്ട് തന്നെ ഇവിടെ വരാനും పరేషాన్ కాకుండ్రి మన సీఎం సార్ ఇంగ్లీష్ మాట్లాడితే పక్కకున్న లీడర్ మలయాళంలో చెప్తున్నాడు అక్కడ వాళ్ళకి అర్థమయ్యేటట్టు మీటింగ్ అవుతున్నది కేరళలో మరి మా రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేయాలని అక్కడ రాష్ట్రం లీడర్లు పిలిస్తే సరే అని ఇలా పోయిండు రాహుల్ గాంధీ సార్ ఎంపీగా పోటీ చేస్తున్న వాయనాడ్లో ఇంకో కొన్ని ఏరియాలలో జోరుగా నడుస్తుంది సార్ ప్రచారము ఈ ఒక్క రాష్ట్రమే కాదు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ బీహార్ కల్లి కూడా పిలిచిండ్రు వీళ్ళు చూసుకొని అన్ని రాష్ట్రాలలో ప్రచారం చేస్తాడట తెలంగాణకు సీఎం అయినాక రేవంత్ రెడ్డి సార్ పతారా మస్తు పెరిగింది మళ్ళా 10 ఏళ్ల కార్ సర్కార్ కు టక్కర్ ఇచ్చిండు పార్టీ పవర్లోకి వస్తానికి కష్టపడ్డాడు మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయ్యిండు గట్టిగా మాట్లాడతాడని దేశమంతా పేరు సంపాదించిండు హైకమాండ్ కాడ కూడా పతారా పెరిగిందట అగో గందుకే జర మా కాడికి వచ్చి ప్రచారం చేసిపో అని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ లీడర్లు పిలుచుకుంటారు అన్నట్టు మన తెలంగాణలో అయితే 50 మీటింగ్లు 15 రోడ్ షోలు చేస్తాడట రేవంత్ రెడ్డి సారు నామినేషన్ లేచిన కాంచెల్లి ఆఖరినాడు దాకా దుమ్ము ఉంటదట.